హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1896. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఒలింపిక్ క్రీడలు అనేవి గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరంలో 1896 ఏప్రిల్ 6న ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రలో ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడలు ఎన్నిసార్లు రద్దు చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 సార్లు. 1916 బెర్లిన్ క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా, 1940 టోక్యో ఒలింపిక్స్ రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా, 1944 లండన్ ఒలింపిక్స్ రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా రద్దు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జెండాలోని 5 సర్కిళ్లలో పసుపు రంగు వృత్తం ఏ ఖండాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా ఖండం. 5 రంగులతో కూడిన ఒలింపిక్ జెండాలోని రింగులనేవి 5 ఖండాలను సూచిస్తాయి. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఒలింపిక్స్ను నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 సార్లు. ప్యారిస్ నగరంలో 3 సార్లు ఈ ఒలింపిక్ క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి. మొదటిసారిగా 1900 సంవత్సరము, రెండవసారిగా 1924 సంవత్సరం, అదేవిధంగా రీసెంట్గా 2024 సంవత్సరంలో మూడవసారి ఈ ఒలింపిక్ క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్ యొక్క మస్కట్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రైడ్స్. ఫ్రెంచ్ దేశం యొక్క స్వేచ్ఛ మరియు రిపబ్లిక్ యొక్క చిహ్నాలుగా గల ఫ్రేజియన్ టోపీలను ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్ యొక్క మస్కట్గా ఉపయోగించారు. నెక్స్ట్ వన్, 2028లో ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లాస్ ఏంజిల్. అమెరికా దేశంలోని లాస్ ఏంజిల్లో 2028కి సంబంధించిన ఒలింపిక్ క్రీడలు అనేవి నిర్వహించబడనున్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్తగా చేర్చబడిన క్రీడలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రేక్ డాన్సింగ్. 2024 ఒలింపిక్స్లో బ్రేకింగ్తో పాటుగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ మరియు సర్ఫింగ్ అనే 4 క్రీడాంశాలని కొత్తగా చేర్చారు. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో మొదటి 3 దేశాల క్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యుఎస్ఏ, చైనా, జపాన్ దేశాలు. పతకాల పట్టికలో అమెరికా దేశం 40 స్వర్ణ పతకాలతో మొత్తంగా 126 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలవగా, చైనా దేశం 40 స్వర్ణ పతకాలు మొత్తంగా 91 పతకాలతో రెండవ స్థానంలో, జపాన్ దేశం 20 స్వర్ణ పతకాలు మొత్తంగా 45 పతకాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ పతకాల పట్టికలో భారతదేశం 6 పతకాలు సాధించి 71వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6 పతకాలు సాధించింది. 2024 ఒలింపిక్స్లో భారతదేశం 1 రజత పతకం, 5 కాంస్య పతకాలతో మొత్తంగా 6 పతకాలు సాధించి 71వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుండి ముగింపు వేడుకలకు ఫ్లాగ్ బేరర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మను భాకర్ మరియు శ్రీజయేష్. అలాగే ప్రారంభ వేడుకలకు ఫ్లాగ్ బేరర్గా పివి సింధు మరియు అచంట శరత్ కుమార్లు నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, మను భాకర్ ఏ ఈవెంట్లో ఒలింపిక్ కాంస్య పతకాన్ని గెలుపొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో. ఈ యొక్క 10 మీటర్ ఎయిర్ పిస్టల్ సింగిల్ విభాగము మరియు మిక్స్డ్ విభాగంలో 2 కాంస్య పతకాలు మను భాకర్ గెలుపొందింది. నెక్స్ట్ వన్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్ ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మను భాకర్. 2024 ఒలింపిక్స్లో పురుషుల 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్లో కాంస్య పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వప్నిల్ కుసాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో పతకం గెలిచిన భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమన్ సెహ్రావత్. అమన్ సెహ్రావత్ 21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో రెజ్లింగ్ 57 కేజీల కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించాడు. నెక్స్ట్ వన్,
ఒలింపిక్ 2024లో హాకీ జట్టు కాంస్య పథకాన్ని సాధించింది. అయితే భారత హాకీ జట్టు ఇప్పటి వరకు ఎన్ని ఒలింపిక్ పథకాలను సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 13 పథకాలను సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యం అనంతరం ఒలింపిక్ వ్యక్తిగత క్రీడల్లో 2 పథకాలు సాధించిన భారతీయ ఆటగాళ్ల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4 క్రీడాకారులు. వారిలో సుశీల్ కుమార్ రెజ్లింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, మను భాకర్ షూటింగ్, నీరజ్ చోప్రా జావలిన్ త్రో. నెక్స్ట్ వన్, అర్షద్ నదీమ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాకిస్తాన్ దేశం. పాకిస్తాన్కి చెందిన అర్షద్ నదీమ్ 2024 పారిస్ ఒలింపిక్లో 92.97 మీటర్ల దూరం జావలిన్ త్రోను విసిరి గోల్డ్ మెడల్ని సాధించాడు. నెక్స్ట్ వన్, స్వీడన్ అమెరికన్ అయినటువంటి మోండో డూప్లాటిస్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోల్ వాల్ట్. ఈ పోల్ వాల్ట్ విభాగంలో 6.25 మీటర్ల ఎత్తు దూకి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. నెక్స్ట్ వన్, 2024 ఒలింపిక్స్లో అత్యంత విజయవంతమైన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లియాన్ మార్చాండ్. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈయన స్విమ్మింగ్ విభాగంలో 5 బంగారు 1 కాంస్య పథకాన్ని సాధించాడు. నెక్స్ట్ వన్, ఒలింపిక్ చరిత్రలో టెన్నిస్ సింగిల్ ఈవెంట్లో బంగారు పథకం సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చైనా దేశానికి చెందిన జంగ్ క్వినైన్. నెక్స్ట్ వన్, సిమోన్ బైల్స్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జిమ్నాస్టిక్స్. అమెరికా దేశానికి చెందిన సిమోన్ బైల్స్ 2024 ఒలింపిక్స్లో 3 బంగారు పథకాలు 1 రజత పథకాన్ని సాధించింది. నెక్స్ట్ వన్, ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పథకాలు సాధించిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైకేల్ ఫెల్ప్స్. అమెరికా దేశానికి చెందిన ఈ మైకేల్ ఫెల్ప్స్ స్విమ్మింగ్ విభాగంలో 23 బంగారు పథకాలు 3 రజత పథకాలు 2 కాంస్య పథకాలు సాధించి ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్ పథకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నెక్స్ట్ వన్, టోక్యో ఒలింపిక్ 2020లో భారత్ మొత్తం ఎన్ని పథకాలను సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 7 పథకాలు. టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం 1 గోల్డ్ 2 సిల్వర్ 4 బ్రాంజ్తో మొత్తంగా 7 పథకాలు సాధించి 47వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, భారత్ నుండి అత్యధిక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లియాండర్ పేస్. ఈయన 1992 నుండి 2016 వరకు వరుసగా 7 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు మరియు ఏకైక టెన్నిస్ క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, మహిళల 58 కేజీల రెజ్లింగ్ ఈవెంట్లో సాక్షి మాలిక్ ఏ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్ దేశంలోని రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ కాంస్య పథకాన్ని సాధించి మొట్టమొదటి భారతీయ మహిళా రెజ్లర్గా నిలిచారు. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ యొక్క ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఆర్డర్ను ఎవరికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభినవ్ బింద్రా. నెక్స్ట్ వన్, ఒలింపిక్ 2024లో అత్యధిక పథకాలు సాధించిన భారత ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మను భాకర్. ఈమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మరియు మిక్స్డ్ విభాగంలో 2 కాంస్య పథకాలను సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెండి పథకం. నీరజ్ చోప్రా 89.45 మీటర్లు జావలిన్ త్రోను విసిరి రజత పథకాన్ని గెలుపొందారు. నెక్స్ట్ వన్, 2024 ఒలింపిక్స్లో మనికా బాత్రా ఏ ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 23. నెక్స్ట్ వన్, 50 కేజీల బరువు విభాగంలో బంగారు పథకానికి అవసరమైన బరువును అందుకోనందున ఒలింపిక్స్ 2024 నుండి ఎవరు అనర్హతకు గురి అయ్యారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత మహిళా రెజ్లర్ అయినటువంటి వినేష్ పోగాట్. ఈమె 100 గ్రాముల అధిక బరువు కారణంగా రెజ్లింగ్ విభాగం నుండి ఒలింపిక్స్లో అనర్హతకు గురయ్యారు. నెక్స్ట్ వన్, 2024 ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరుకున్న మొట్టమొదటి భారత పురుష షట్లర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్య సేన్. లాస్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్ 2024లో భారత హాకీ జట్టు ఏ పతకాన్ని సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాంస్య పతకాన్ని. భారత పురుషుల హాకీ టీం టోక్యో 2020 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని, ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని వరుసగా సాధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు VR Online Academy.